హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె. జొన్న రొట్టె మన హెల్త్కి చాలా మంచిది. జొన్న రొట్టెను ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నపిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని సన్నగా తురిమి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలను 1/2 కప్పు వేసుకోండి. అలాగే వేయించిన నువ్వులను 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు కావాలంటే ఇంకాస్త నువ్వులనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. బాగా వేడిగా ఉండే వాటర్ని వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకోండి. అవసరమైనన్ని వాటర్ని వేసి ముద్దలా కలుపుకోండి. ఇలా స్పూన్తో కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోండి. మనం చపాతీకి కలుపుకుంటాం కదా, చపాతీ ముద్ద కంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు రొట్టెలను చేయడం కోసం ఇలా కొద్దిగా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ని ఇలా తడిపి తీసుకోండి. నేను ఇక్కడ కర్చీఫ్ని తడిపి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని క్లాత్పై పెట్టి ఇలా రొట్టెలా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకోండి. ఈ రొట్టెని కాల్చుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు క్లాత్ నుండి రొట్టెని జాగ్రత్తగా తీసుకుని ఇప్పుడు ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెని కాల్చుకోండి. 2 నిమిషాలు ఇలానే మూత పెట్టి కాల్చుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మళ్ళీ ప్యాన్ పై మూత పెట్టి ఇలానే కాల్చుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి రొట్టె బాగా కాలేంత వరకు కాల్చుకోండి. 2 వైపులా ఈవెన్గా బాగా కాలేంత వరకు ఇలానే కాల్చుకోండి. చూడండి, ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే అన్ని రొట్టెలను కూడా కాల్చుకోండి. మీరు కూడా ఈ రొట్టెలను ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.